So in the last video we have discussed about quantum free electron theory proposed by Sommerfeld and derived an expression for the electrical conductivity based on quantum laws, and derived it as sigma is equal to ne square tau by m star, where m star is nothing but effective mass of the electron, n is the number of electrons, E is nothing but the charge of the electron, and tau is nothing but relaxation time. Okay, so if a problem is given to calculate the relaxation time of an electron, then just you have to replace by giving a conductivity. You have to write the relation in terms of tau as sigma into m star by ne square if you want to calculate relaxation time. If they have given you resistivity and they have asked you to calculate the relaxation time, then replace the formula as tau is equal to m star by ne square rho. So this is how you are going to calculate relaxation time, conductivity for the asked problems. So in the assumptions, one of the assumption is that electrons are distributed in the energy levels using Fermi-Dirac distribution function. So your next concept is about Fermi-Dirac distribution function. So what is this Fermi-Dirac distribution function? So this expression function is used to explain how the electrons are distributed in a given system. So this Fermi-Dirac distribution function is applied to a system of particles which obeys Pauli's exclusion principle with spin half integral spin ఉన్నటువంటి పార్టికల్స్ అన్నిటికీ కూడా ఈ Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది. అండ్ ఏవైతే పార్టికల్స్ ఈ Fermi-Dirac స్టాటిస్టిక్స్ని ఒబే చేస్తున్నాయో ఆ పార్టికల్స్ని మనము ఫెర్మియాన్స్ అంటాం. ఫెర్మియాన్స్ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ ఉన్నటువంటి పార్టికల్స్కి మనకి ఈ Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది. సో జనరల్గా ఆ పార్టికల్స్ ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. ఓకే, సో దీస్ Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ కెన్ బి అప్లైడ్ టు ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. సో కాబట్టి వీటిని మనం ఏమంటాము అంటే ఫెర్మియాన్స్ అంటాం. సో ఇది ఒక ఎనర్జీ స్టేట్గా తీసుకున్నట్టయితే ఒక ఎనర్జీ స్టేట్, ఈ ఎనర్జీ స్టేట్లో దిస్ ఈస్ ద లోయెస్ట్ ఎనర్జీ అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎనర్జీ. టోటల్ ఈ సిస్టమ్ యొక్క ఎనర్జీ అనేది ఈ అనుకుంటే ఈ గివెన్ ఎనర్జీ స్టేట్లో నేను ఎలక్ట్రాన్స్ని ఎలా ఫిల్ చేసుకుంటాను? ఓకే, అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఈచ్ స్టేట్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ 2 electrons, one with spin up and one with spin down. సో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము ఫ్రమ్ లోయర్ ఎనర్జీ స్టేట్ టు ది హైయర్ ఎనర్జీ స్టేట్. Suppose if there are 9 electrons, first state is occupied with 2 electrons, second state is occupied with 2, third state is occupied with 2, fourth state is occupied with 2, and this is half filled energy state. ఓకే, టోటల్గా ఈ సిస్టంలో నేను ఈ 9 ఎలక్ట్రాన్స్ని ఎలా ఫిల్ చేశాను అంటే లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈచ్ ఎనర్జీ స్టేట్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ 2 electrons, one with spin up and one with spin down. It may be an electron or it may be a hole. సో లోయెస్ట్ ఎనర్జీ నుంచి స్టార్ట్ చేసుకోండి, ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాను. అయితే దిస్ హైయెస్ట్ ఫిల్డ్ ఎనర్జీ స్టేట్ విత్ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ది Fermi level. Okay,
ఈ హైయెస్ట్ ఫీల్డ్ ఎనర్జీ స్టేట్ విత్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఫెర్మి లెవెల్. ఈ ఫెర్మి లెవెల్కి కరస్పాండింగ్ ఉన్నటువంటి ఎనర్జీని మనం ఎలా తీసుకుంటాము అంటే ఈఎఫ్ అనుకుంటాం. ఓకే, ఈఎఫ్ అనుకుంటాం. ఈఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ కరస్పాండింగ్ టు ది హైయెస్ట్ ఫీల్డ్ ఎనర్జీ లెవెల్. అయితే నేను కొంత ఎనర్జీని కనుక సప్లై చేసినట్టయితే ఈ ఇన్నర్ మోస్ట్ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అంటే లోయెస్ట్ ఎనర్జీ స్టేట్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ జంప్ అవ్వవు. ఏవైతే ఈ ఫెర్మి లెవెల్లో ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి హైయర్ ఎనర్జీ స్టేట్స్కి జంప్ అవుతాయి. ఓకే, ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ఫిల్డ్ స్టేట్స్, దీస్ ఆర్ అన్ఫిల్డ్ స్టేట్స్. ఈ ఫిల్డ్ స్టేట్స్ని అన్ఫిల్డ్ స్టేట్ని సెపరేట్ చేసేటువంటి ఎనర్జీ లెవెల్నే మనం ఫెర్మి లెవెల్ అంటాము. దీనికి కరస్పాండింగ్గా ఉన్నటువంటి ఎనర్జీని మనం ఫెర్మి ఎనర్జీ అంటాం. ఓకే, డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ దిస్ ఫెర్మి లెవెల్ ఈజ్ గోయింగ్ టు బి షిఫ్టెడ్. ఎనర్జీ కనుక ఇంక్రీజ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళొచ్చు. అంటే వెంటనే ఏమైంది, ఈ ఫెర్మి లెవెల్ అనేది షిఫ్ట్ అయింది. నా ఇవన్నీ కూడా ఫిల్డ్ స్టేట్సే, ఆ పైన ఉన్నవన్నీ కూడా అన్ఫిల్డ్ స్టేట్స్. సో కాబట్టి ఫిల్డ్ స్టేట్స్ని అన్ఫిల్డ్ స్టేట్ని సెపరేట్ చేసేటువంటి లెవెల్ని మనం ఏమంటాము అంటే ఫెర్మి లెవెల్ అంటాం, ఫెర్మి లెవెల్. ఓకే, అయితే ఈ పర్టికులర్ ఎనర్జీ స్టేట్లో, ఈ గివెన్ ఎనర్జీ స్టేట్స్లో మనం ఎలక్ట్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రాబబిలిటీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ఆ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎలా రాస్తాము అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేటీ. మీకు నోట్స్లో ఇలా ఇస్తాను, 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేటీ. ఓకే, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటాం. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఎ గివెన్ ఎనర్జీ స్టేట్. ఓకే, క్యాపిటల్ ఈ అంటేనేమో ఆ ఎనర్జీ స్టేట్కి కరస్పాండింగ్గా ఉన్నటువంటి ఎనర్జీ, ఈఎఫ్ అంటేనేమో మనకి ఫెర్మి ఎనర్జీ. ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఈ ఫెర్మి ఎనర్జీ అంటే నథింగ్ బట్ దిస్ ఫెర్మి లెవెల్కి కరస్పాండింగ్గా ఉన్నటువంటి ఎనర్జీని మనం ఫెర్మి ఎనర్జీ అంటాం. దిస్ ఫెర్మి ఎనర్జీ సెపరేట్స్ ది ఫిల్డ్ స్టేట్స్. ఫిల్డ్ స్టేట్స్ అంటే ద లెవెల్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్. ఓకే, ఇది పార్షియల్గా ఫిల్ అయింది కాబట్టి ఇది కూడా ఫిల్డ్ స్టేటే. బట్ దిస్ లెవెల్ ఈజ్ గోయింగ్ టు సెపరేట్ ది ఫిల్డ్ స్టేట్స్ అండ్ ది అన్ఫిల్డ్ స్టేట్స్. సో ఈఎఫ్ ఈజ్ ది ఫెర్మి ఎనర్జీ స్టేట్. KB ante here KB is nothing but called as the Boltzmann's constant, and the value of Boltzmann constant is 1.38 into 10 to the power of minus 23 joule per Kelvin. And T ante oka particular temperature దగ్గర, ఒక పర్టికులర్ టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ దగ్గర నాకు ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉంది, ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఓకే, సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేటీ. సో దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ బిట్. ఓకే, నెక్స్ట్ ఫెర్మియాన్స్ అంటే ఏంటి, ఏవైతే పార్టికల్స్ ఫెర్మి డిరాక్ స్టాటిస్టిక్స్ని ఒబే చేస్తున్నాయో వాటిని మనం ఫెర్మియాన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏవైతే పార్టికల్స్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని ఒబే చేస్తున్నాయో వాటికి ఈ పర్టికులర్ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ గివెన్ ఎనర్జీ సిస్టంలో ఎలక్ట్రాన్ని వెతుక్కోవడానికి ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయో మనం క్యాలిక్యులేట్ చేయడానికి 3 కేసెస్ కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ కేస్ ఈస్ ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 0 Kelvin ఇఫ్ E ఈజ్ లెస్ దాన్ EF. అంటే ఇది ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 0 Kelvin దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే ఇది టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ E. దిస్ ఈజ్ యువర్ ఫెర్మి లెవెల్ అనుకుందాం, దిస్ ఈజ్ యువర్ ఫెర్మి లెవెల్. ఫర్ ఈ లెస్ దాన్ ఈఎఫ్ అంటే ఈ ఈఎఫ్ కింద ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అని. సో కాబట్టి ఫర్ ఈ లెస్ దాన్ ఈఎఫ్ అంటే ఈఎఫ్ నుంచి కిందకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్. ఓకే, ఈఎఫ్ నుంచి కిందకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్లో ఎలక్ట్రాన్ని వెతుక్కోవడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది టు ఫైండ్ ద ఎలక్ట్రాన్. సో కాబట్టి ఎక్కడ చేస్తున్నామంటే T ఈజ్ ఈక్వల్ టు 0 Kelvin కాబట్టి మనకి ఈ ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఈ పవర్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేటీలో
ఈ ఈజ్ లెస్ దాన్ ఈఎఫ్ అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది ఈఎఫ్తో కంపేర్ చేసుకుంటే చిన్న వాల్యూ. ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏంటి మనకి, మైనస్. ఓకే, మైనస్ ఈఎఫ్ అనుకోండి, మైనస్ ఈఎఫ్ బై కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అంటే ఏ టెంపరేచర్ అంటున్నాం, 0 కెల్విన్. సో కాబట్టి సంథింగ్ బై 0, ఆ సంథింగ్ ఏంటి, మైనస్ సంథింగ్ బై 0 అంటే నథింగ్ బట్ మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా, అంటే ఈ ఫార్ములా ఎలా మారుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. దీని ముందున్న స్టెప్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ ఈజ్ లెస్ దాన్ ఈఎఫ్ అంటున్నాను. సో ఈ క్యాపిటల్ ఈ అనేది ఈఎఫ్ కన్నా తక్కువ. సో కాబట్టి మైనస్ సమ్ వాల్యూ బై టెంపరేచర్ మనం ఏం తీసుకున్నాము, 0 అంటున్నాం. అంటే సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. అది ఏ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ. సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ, ఏ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. బట్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఎంత అని తెలుసు మనకి, 0. సో టోటల్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 0 అంటే 1. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫర్ ఈ లెస్ దాన్ ఈఎఫ్ అంటే ఇఫ్ దిస్ ఈజ్ ఈఎఫ్, ఎనర్జీ లెస్ దాన్ ఈఎఫ్ అంటే ఈ ఎనర్జీ లెవెల్స్లో అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ దగ్గర ఎలక్ట్రాన్ వెతుక్కోవడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్సే. ఫర్ ఈ లెస్ దాన్ ఈఎఫ్ అంటే ఆల్ దీస్ లెవెల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్. సో కాబట్టి ఖచ్చితంగా నాకు ఎలక్ట్రాన్ దొరుకుతుంది కాబట్టి ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 1. ఓకే, ఎందుకని అట్ ఆల్ టెంపరేచర్స్ ఫర్ ఈ లెస్ దాన్ ఈఎఫ్ ఆల్ ది ఎనర్జీ లెవెల్స్ బిలో ది ఫెర్మి లెవెల్ ఆర్ ఫిల్డ్. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. సో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ నౌ 1. ఓకే, సో కాబట్టి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ ఆల్ ద ఎనర్జీ లెవెల్స్ బిలో ఫెర్మి ఎనర్జీ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. ఓకే, ఇక నెక్స్ట్ కేసు తీసుకున్నట్టయితే అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ ఇఫ్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఈఎఫ్. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఫెర్మి లెవెల్. దిస్ ఫెర్మి లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ద లెవెల్ విచ్ సెపరేట్స్ ది ఫిల్డ్ స్టేట్స్ అండ్ ది అన్ఫిల్డ్ స్టేట్స్ అన్నాం. ఫర్ ఈ గ్రేటర్ దాన్ ఈఎఫ్ అంటే ఈఎఫ్కి పైన ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్, ఈఎఫ్కి పైన ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్. ఓకే, సో కాబట్టి ఫర్ ఈ గ్రేటర్ దాన్ ఈఎఫ్ అంటే ఈ ఎనర్జీ స్టేట్స్, ఈ ఎనర్జీ స్టేట్స్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, లేవు. సో కాబట్టి ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఈ అనేది 0. దీన్ని మ్యాథమెటికల్గా ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ ఇఫ్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఈఎఫ్, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దాన్ ఈఎఫ్ అంటున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ వాల్యూ పెద్దది కాబట్టి ఒక పాజిటివ్ వాల్యూ, దాన్ని నేను ఈ అంటున్నాను, బై కే ఇంటూ 0. ఓకే, 0 అంటే టెంపరేచర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 0 కెల్విన్. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/1 ప్లస్ ఈ పవర్ సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. సో కాబట్టి ఈ పవర్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/1 ప్లస్ ఇన్ఫినిటీ అంటే 1/ఇన్ఫినిటీ. 1/ఇన్ఫినిటీ అంటే 0, 1/ఇన్ఫినిటీ ఈజ్ 0. సో కాబట్టి ఫర్ ఎనర్జీ ఈ గ్రేటర్ దాన్ ఈఎఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 0. ఫర్ ఎనర్జీ గ్రేటర్ దాన్ ఫెర్మి ఎనర్జీ ఎలక్ట్రానే ఉండదు అబౌవ్ ఫెర్మి లెవెల్. సో కాబట్టి ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 0. సో కాబట్టి దిస్ ఈజ్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ ఈ గ్రేటర్ దాన్ ఈఎఫ్. సో కాబట్టి at T is equal to 0 Kelvin, all the energy levels above Fermi energy level are completely vacant. అంటే ఫెర్మి లెవెల్ అనేది ఫిల్డ్ స్టేట్స్ని అన్ఫిల్డ్ స్టేట్ని సెపరేట్ చేస్తుంది. సో బిలో ఈఎఫ్ తీసుకుంటేనేమో ద ఎలక్ట్రాన్స్ని వెతుక్కోవడానికి ప్రాబిలిటీ ఈజ్ 1.
అబోవ్ ఫెర్మి లెవెల్ తీసుకున్నట్టయితే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 0. దెన్ వాట్ అబౌట్ ఫెర్మి లెవెల్? మరి ఫెర్మి లెవెల్ దగ్గర ఎలక్ట్రాన్ వెతుక్కోవాలి అంటే ప్రాబిలిటీ ఎలా ఉంటుంది? సో కాబట్టి అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్, ఇఫ్ E ఈజ్ ఈక్వల్ టు EF అయితే, అంటే ఇఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫెర్మి ఎనర్జీ అయితే, ఇప్పుడు నేను ఎలక్ట్రాన్ ఫెర్మి లెవెల్ దగ్గర వెతుకుతున్నప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఉన్న ఎక్స్ప్రెషన్ 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అంటున్నాను, అంటే 0 బై T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ ఈజ్ 0 ఇంటూ K ఈజ్ 0. సో కాబట్టి ఈ పవర్ 0. సో కాబట్టి 1/1 ప్లస్ ఈ పవర్ 0. ఈ పవర్ 0 అంటే మనకి 1. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ఫెర్మి లెవెల్ దగ్గర ఎలక్ట్రాన్ని వెతుక్కోవాలి అంటే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అంటే హాఫ్ ఉంటుంది. అంటే ఛాన్సెస్ 50-50. ఓకే, ఛాన్సెస్ అనేవి 50-50 ఉంటాయి ఎట్ ది ఫెర్మి లెవెల్. టోటల్గా ఫెర్మి లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ద లెవెల్ విచ్ సెపరేట్స్ ది ఫిల్డ్ స్టేట్స్ అండ్ ది అన్ఫిల్డ్ స్టేట్స్. ఓకే, సో కాబట్టి ఫర్ E less than EF, the probability of finding the electron అంటే below the Fermi level, the probability is always 1. For E greater than EF, the probability of finding the electron is always 0. At the Fermi level, the probability of finding the electron is always 50%, అంటే హాఫ్. ఓకే, సో కాబట్టి ఈ మూడు కూడా మీకు ఆన్లైన్ బిట్స్. ఇప్పుడు టెంపరేచర్ వేరియేషన్ ఆఫ్ దిస్ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కనుక చూసినట్టయితే జనరల్గా ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్ మీదనేమో నేను ఎనర్జీ తీసుకుంటున్నాను, వై యాక్సిస్ మీదనేమో ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాను. మనకి ఎఫ్ ఆఫ్ ఈ వాల్యూస్ వేటి మధ్య వేరీ అవుతున్నాయి? 0కి 1కి మధ్యన వేరీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నేను ఎనర్జీ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్ నథింగ్ బట్ యువర్ ఫెర్మి ఎనర్జీ. ఫెర్మి ఎనర్జీ సెపరేట్స్ ది, ఈ ఫెర్మి ఎనర్జీకి ముందున్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఫిల్డ్, దీనికి అబౌవ్ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఎంటీ. ఓకే, సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దిగా అంటే అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ దగ్గర చూసినట్టయితే ఫర్ E లెస్ దాన్ EF అంటే ఈ లెవెల్, ఎనర్జీ లెస్ దాన్ EF అంటే ఇది. ఇక్కడ ఎలక్ట్రాన్ని వెతుక్కోవాలంటే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? 1. ఓకే, అలానే ఫర్ E గ్రేటర్ దాన్ EF అంటే ఫెర్మి లెవెల్ కన్నా హైయర్ ఎనర్జీ స్టేట్స్లో నేను ఎలక్ట్రాన్ని వెతుక్కోవాలి అంటే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? 0. ఓకే, ఇక్కడ 2 కండిషన్స్. ఒకటేంటి? ఫర్ E లెస్ దాన్ EF, ఫర్ E లెస్ దాన్ EF అంటే బిలో ది ఫెర్మి లెవెల్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 1. ఫర్ అబౌవ్ ది ఫెర్మి లెవెల్ అంటే E గ్రేటర్ దాన్ EF దగ్గర ఇవన్నీ కూడా మనకి ఎంటీ లెవెల్స్. T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ దగ్గర ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 0. అయితే ఇది ఫెర్మి లెవెల్. ఈ ఫెర్మి లెవెల్ దగ్గర కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ 50%, హాఫ్ ఛాన్స్ ఉంటుంది అట్ ది ఫెర్మి లెవెల్. ఏ టెంపరేచర్ దగ్గర చూసినా ఇది T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్. ఇప్పుడు ఇది T1 అనుకుందాం, ఒక 200 కెల్విన్ అనుకుందాం. ఓకే, 200 కెల్విన్ అప్లై చేసినప్పుడు ఈ ఫెర్మి లెవెల్కి దగ్గరగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తాయి. సో చూడండి, ఇందాక ఈ ఫంక్షన్ చూసినట్టయితే T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇట్ ఈజ్ లైక్ ఏ స్టెప్ ఫంక్షన్, చూడటానికి ఒక మెట్టులాగా ఉంది. ఓకే, అంటే ఇవన్నీ ఫిల్డ్ స్టేట్స్, ఇవన్నీ కూడా అన్ఫిల్డ్ స్టేట్స్ అని. ఇప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రాన్స్ అంటే ఫెర్మి సర్ఫేస్కి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? హైయర్ ఎనర్జీ స్టేట్స్కి వెళ్తున్నాయి. బట్ ఇప్పుడు కూడా ఫెర్మి లెవెల్ ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ లెవెల్ ఈజ్ గోయింగ్ టు సెపరేట్ ది ఫిల్డ్ స్టేట్స్ అండ్ ది అన్ఫిల్డ్ స్టేట్స్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దికి ఇది 200 కెల్విన్ అనుకుందాం, ఇది 1262 కెల్విన్ అనుకుందాం. ఏమవుతున్నాయి? ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి హైయర్ ఎనర్జీ స్టేట్కి షిఫ్ట్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దికి నాకు స్టెప్ ఫంక్షన్ పోయి టైల్ లైక్ ఫంక్షన్ లా వస్తుంది, అంటే ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. సో కాబట్టి యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నియరర్ టు ది ఫెర్మి లెవెల్ దే షిఫ్ట్స్ ఇన్ టు హైయర్ ఎనర్జీ స్టేట్స్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ అబౌవ్ ద ఫెర్మి లెవెల్ ఆల్సో
ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దికి ఎలక్ట్రాన్స్ అనేవి హైయర్ ఎనర్జీ స్టేట్స్లో కూడా దొరకటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. టోటల్గా మీకు ఈ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో ఏ పార్టికల్స్ ఈ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని ఒబే చేస్తాయి? ద పార్టికల్స్ విచ్ ఒబేస్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే నో టూ ఎలక్ట్రాన్స్ విత్ సేమ్ స్పిన్ కెన్ ఆక్యుపై ద సేమ్ ఎనర్జీ స్టేట్. ఓకే, ద ఎలక్ట్రాన్స్ ఆర్ ద పార్టికల్స్ విచ్ హ్యావ్ ప్లస్ ఆర్ మైనస్ హాఫ్. ఓకే, ఒకటి స్పిన్ అప్ అయితే ఇంకోటి స్పిన్ డౌన్ అవుతుంది. అలాంటి పార్టికల్సే ఒక గివెన్ ఎనర్జీ స్టేట్ని ఫిల్అప్ చేయగలవు. ఓకే, ఏవైతే పార్టికల్స్ ఈ ఫెర్మి డిరాక్ స్టాటిస్టిక్స్ ని ఒబే చేస్తున్నాయో సచ్ పార్టికల్స్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఫెర్మియాన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనం జనరల్గా అప్లై చేసేది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ హోల్సే తీసుకుంటాం. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఫెర్మియాన్స్. ఓకే, దే ఆర్ గోయింగ్ టు ఒబే ది ఫెర్మి డిరాక్ స్టాటిస్టిక్స్ అండ్ దే హ్యావ్ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్. నెక్స్ట్ ఏంటి ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి? f of E is equal to 1/1 plus exponential of E minus EF by kBT. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ దగ్గర ఫర్ ఎనర్జీ E లెస్ దాన్ EF అయితే దెన్ f of E అనేది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే బిలో ద ఫెర్మి లెవెల్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 1 అండ్ అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ ఫర్ E గ్రేటర్ దాన్ EF తీసుకున్నట్టయితే f of E కనుక ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే అబౌవ్ ద ఫెర్మి లెవెల్ at a given temperature the probability of finding the electron is 0. అదే ఎనర్జీ కనుక ఈక్వల్ టు కనుక ఫెర్మి ఎనర్జీ అయితే ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈస్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ద ప్రాబిలిటీ ఈస్ 50 ఛాన్సెస్. సో టెంపరేచర్తో పాటుగా మనకి ఎలా వేరీ అవుతుంది ఈ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్? E లెస్ దాన్ EF అయితేనేమో f of E ఈజ్ 1. E గ్రేటర్ దాన్ EF అయితేనేమో ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 0. At the Fermi level అయితేనేమో the probability of finding the electron is 50%. Okay, so this is about your Fermi Dirac distribution function, which is another main question in your electron theory of metals.